నమస్తే అండి. నేను డాక్టర్ చేతన్ రాజ్. నేను ఒక ప్రాక్టీసింగ్ హోమియోపాత్ అండ్ నా ప్రాక్టీస్ హైదరాబాద్లో ఇంకా మహబూబ్ నగర్లో ఉంది. ఇవాళ మనము అసలు బీపీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. బీపీ అంటే ఏంది? హైపర్ టెన్షన్. అండ్ ఎప్పుడైతే మీ బీపీ రేజ్ అవుతుంది, ఒకవేళ రెగ్యులర్లీ ఇట్లా అవుతుంది, నెలలు ఇట్లనే అవుతుంది అండ్ అలానే కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది, దాన్ని హైపర్ టెన్షన్ అంటారు. ఫస్ట్ థింగ్ అందరు ఏమనుకుంటారు, మన నార్మల్ బీపీ 120/80 అని అనుకుంటారు. కానీ మనం మషిన్లో కాదు. అందరు బీపీలు 120/80 ఉండవు. కొందరికి 110/70 ఉంటుంది, కొందరికి 100/60 ఉంటుంది, కొందరికి 130/90 ఉంటుంది, కొందరికి 140/90 ఉంటుంది. సో ఇది రేంజ్ ఆఫ్ నార్మల్ బీపీ. ఒకవేళ ఒక్కొక్కసారి తక్కువ మీకు సిమ్టమ్స్ లేవంటే ఎక్కువ టెన్షన్ పడే అవసరం లేదు. కొంచెం బార్డర్ లైన్లో ఉంది, ఎక్కువ ఉంది అంటే కూడా మీరు అంతా టెన్షన్ పడే అవసరం లేదు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, కొందరు అథ్లీట్స్ ఉంటారు. అథ్లీట్స్ అంటే రన్నర్స్, లాంగ్ జంప్ చేసేటోళ్ళు, స్పోర్ట్స్ పర్సన్స్. వాళ్ళు డైలీ 6 hours 7 hours ప్రాక్టీస్ చేస్తారు అండ్ వాళ్ళ మెటబాలిజం కూడా ఫాస్ట్ ఉంటుంది, వాళ్ళు ఎనర్జీ కూడా ఫాస్ట్ స్పెండ్ చేస్తారు, వెయిట్ గెయిన్ చెయ్యరు. అండ్ వాళ్ళ బీపీ ఏమో నార్మల్గా వాళ్ళు రెస్ట్లో ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, తినేటప్పుడు వాళ్ళ బీపీ 110/70 అన్న ఉంటుంది, కొందరికి 100/70 కూడా ఉంటుంది. సో వాళ్ళకు లో బీపీ కాదు, అది వాళ్ళ నార్మల్ బీపీ. వాళ్ళ బ్లడ్ ప్రెషర్ అలా ఉంది. వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అంటే రన్నింగ్ చేసేటప్పుడు, వాళ్ళ స్పోర్ట్ ఆడేటప్పుడు కానీ అది 120/80కి వస్తుంది. అండ్ జనరలీ మనం స్పోర్ట్ ఆడేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు, ఉరికేటప్పుడు, ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు మన బీపీ కొద్దిగా రేజ్ అయిపోతుంది. అండ్ చాలామంది ఏం చేస్తారు, ఇట్లా ఇంట్లో కూర్చొని లేదంటే వాచ్లా చెక్ చేస్తుంటారు 3-4 సార్లు రోజుకి. అరే నాకు బీపీ ఉందా అనేసి. సో అట్లా చెక్ చేసి ఇప్పుడు పని చేస్తున్నారు మీరు, మీ బీపీ 130/90 వచ్చింది అనుకోండి. మీరు ఏమనుకుంటారు, అరే నాకు బీపీ వచ్చేసింది, హాస్పిటల్కి పోవాలి, డాక్టర్కి పోయి చూపించుకుంటారు. ఆల్రెడీ మీరు టెన్షన్లో ఉన్నారు. అప్పుడు ఈ మధ్య ఎట్లా అయిపోయింది, మనం హాస్పిటల్కి పోతాం, బయట రిసెప్షనిస్ట్ చెక్ చేస్తాడు బీపీ, ఆటోమేటిక్ మిషన్ పెట్టేసి. ఆల్రెడీ మీరు టెన్షన్లో ఉంటారు, మళ్ళీ దాని మీద ఆ బీపీ చెక్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి టెన్షన్ అయిపోతుంది. దానివల్ల మీ బీపీ ఒక్కొక్కసారి 140, 150 చూపిస్తుంది. అప్పుడు మీకు ఇంకా భయం అవుతుంది. ఆ డయాగ్నోసిస్ మీద మనకు మందులు స్టార్ట్ అయిపోతాయి. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు బీపీ చెకప్ చేయించుకోవడానికి వెళ్తారో ఫస్ట్ ఒక కాడ కూర్చోండి. హాస్పిటల్కి పోయినా, క్లినిక్కి పోయినా ఒక్కటే చోట్లో కూర్చొని ఒక 5-10 minutes రిలాక్స్ అవ్వండి. మైండ్లో ఏదేదో ఆలోచనలు పెట్టుకొని బీపీలు చెక్ చేపియకండి. సెకండ్ థింగ్, ఒక కాడ కూర్చున్న తర్వాత దాని తర్వాత మీరు అక్కడే బీపీ చెక్ చేపియండి. బీపీ చెక్ చేసేటప్పుడు ఎక్కువ భయపడకండి. ఎక్కువ భయపడితే కూడా బీపీ రేజ్ అవుతుంది. దాన్ని వైట్ కాలర్ హైపర్ టెన్షన్ అంటారు. అంటే డాక్టర్ బీపీ చెక్ చేసేటప్పుడు కొందరు పేషెంట్స్కి బీపీ పెరుగుతుంది కదా, దాన్ని వైట్ కాలర్ హైపర్ టెన్షన్ అంటారు. ఇంకోటి రీజన్ ఏముంటుంది, మీకు ఒకవేళ బీపీ వచ్చేసింది ఇప్పుడు, దానికి రీజన్స్ ఏముంటాయంటే మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు అండ్ అబవ్ ఆల్ ఒకవేళ మీకు షుగర్ ఉంది, దానివల్ల కూడా మీకు బీపీ రావచ్చు. మీకు స్ట్రెస్ ఉంది, దానివల్ల కూడా మీకు బీపీ రావచ్చు. నా దగ్గర ఒక పేషెంట్ ఉండే, ఆ పేషెంట్కి 24 years ఉండే. ఆ పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. కార్ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత ఒంటరితనం అండ్ సిస్టర్ రెస్పాన్సిబిలిటీ కూడా ఆ అబ్బాయి మీద ఉండే. ఆ అబ్బాయి జస్ట్ కాలేజ్ పాస్ అవుట్ ఉండే, అంత జాబ్ కూడా లేకుండే. అయినా ఎట్లయినా ఇప్పుడు నేను ఎట్లా చేస్తా, జాబ్ ఎట్లా మేనేజ్ చేస్తా, ఫైనాన్సెస్ ఎట్లా మేనేజ్ చేస్తా, ఇంటిని ఎట్లా మేనేజ్ చేస్తా, సిస్టర్ని ఎట్లా సెటిల్ చేస్తా అనేసి టెన్షన్స్ తోటి డే నైట్ అదే ఆలోచించుకుంటా ఎక్కువ తినడం స్టార్ట్ చేసిండు. వెయిట్ పెరిగిపోయింది, స్ట్రెస్కి బీపీ వచ్చింది. బీపీ వచ్చిన తర్వాత స్లోలీ 4-5 years తర్వాత థింగ్స్ ఫెల్ ఇన్ టు ప్లేస్. కానీ అప్పటికి బీపీ ట్యాబ్లెట్లు స్టార్ట్ అయిపోయినాయి, బీపీ కంట్రోల్లో రాకపోతుండే. మనకు స్ట్రెస్ ఫేస్ పాస్ అవుట్ అయిపోతుంది, కానీ ఆ రోగం ఏదైతే వచ్చింది కదా అది మెయింటైన్ అయిపోతుంది. ఆ టైంలో మన దగ్గరకు వచ్చిండ్రు, మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. మనం హోమియోపతిలో మైండ్ సిమ్టమ్స్ కూడా కన్సిడర్ చేస్తాము. ఆ మైండ్ సిమ్టమ్స్ కన్సిడర్ చేసి ఆ పేషెంట్కి మనం హోమియోపతి మందులు ఇచ్చినాము. అండ్ హోమియోపతి మందులతోటి ఫస్ట్ 4 months 5 monthsలో ఇంగ్లీష్ మందులు ఆపేసినాము. ఇంగ్లీష్ మందులు ఆపేసినాక దాని తర్వాత ఇంకో 8-9 months తర్వాత హోమియోపతి మందులు కూడా ఆపేసినాము. వెయిట్ తగ్గించినాము హోమియోపతి మందులతోటి, బీపీ తగ్గించినాము. అండ్ ఇప్పుడు నార్మల్ బీపీ ఉంది పేషెంట్ది, టెన్షన్లో కూడా ఎక్కువ లేవు. కానీ ఇంకోటి గమనించేది ఏంటంటే టెన్షన్లు నా దగ్గర వచ్చే ముందే సాల్వ్ అయిపోయినాయి,
కానీ ఆ బీపీ ఫేజ్ మాత్రం కంటిన్యూ అయిపోయింది. సో అందుకే మనం ఉన్న బీపీని కూడా నార్మల్కి తీసుకొచ్చినాము. ఇప్పుడు ఏ మెడిసిన్ లేకుండా ఆ పేషెంట్ హ్యాపీగా ఉంటున్నాడు. సో మీకు కూడా బీపీ ప్రాబ్లం ఉందంటే హోమియోపతి డాక్టర్ని మీరు కన్సల్ట్ చేయవచ్చు, నాకు కూడా కన్సల్ట్ చేయవచ్చు. హోమియోపతి తోటి దీనికి శాశ్వత పరిష్కారం ఉంది.